లోటస్ పాండ్కి మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి అంటే మరికొద్ది క్షణాల్లోనే జగన్మోహన్ రెడ్డి అక్కడికి లోటస్ పాండ్కి చేరుకోబోతూ ఉన్నారు. లోటస్ పాండ్ వద్ద మా సీనియర్ రిపోర్టర్ తేజ ఉన్నారు. అక్కడ ఉన్న తాజా పరిస్థితిని మనకు లైవ్లో వివరిస్తారు. తేజ రవిశంకర్, మనం మరి కాసేపట్లో అయితే నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర నుంచి ఆయన కాసేపట్లో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో లోటస్ పాండ్కి చేరుకోబోతున్నారు. అక్కడ అభిమానులంతా కూడా అభిమానులు కార్యకర్తలు ఆ పార్టీకి వైకాపాకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఘన స్వాగతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మనతో కొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి అసలు ఈ జన సునామీ ఎలా చెప్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి రావడం అనేటువంటిది ఒక పండగ వాతావరణం ఉంది కార్యకర్తల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్లో కానీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పథకాలు, జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈరోజు బేజీరు వేసుకుంటూ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందో, ఏ విధంగా దుశ్చర్యలకు కార్యకర్తల మీద ఉన్నటువంటి అక్రమ కేసులు బనాయిస్తుందో వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పాలనే ఉద్దేశంతో అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం జరగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఖర్చు కట్టుకొని ఈరోజు ఈ యొక్క పార్టీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష కట్టుకొని ఈరోజు ఈ పార్టీలన్నీ కూడా కోర్టుకు రావాలి అని చెప్పని మాట్లాడడం అనేటువంటిది జరగదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా సార్ ఒక్క నిమిషం రవిశంకర్, మనం ఇప్పుడే బ్రేకింగ్ చూస్తున్నాం. కాన్వాయ్ అయితే ఎంటర్ కాబోతుంది. జై జగన్ అనేటువంటి నినాదాలు నిన్నంటుతున్నాయి. మొత్తంగా చూస్తే మాత్రం చాలా భారీగా జనాలు ఇక్కడికి చేరుకున్నారు. దర్శి ప్రకాశం జిల్లా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు 2029 రప్ప జై జగన్ జై జగన్. ఇప్పుడు ఈ జన సునామీని ఇప్పుడున్నటువంటి యువత యొక్క ఆవేశాన్ని ఒకసారి గమనించారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఏ విధమైనటువంటి హవా ఉంది అనేటువంటిది అందరికీ అది ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హవా తట్టుకోలేక ఏ విధంగా నీరు గారిపోతున్నాయో మనం అందరం కూడా గమనించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావాలి అని చెప్పని ఈ పచ్చపత్రికలు విషయం చెబుతా ఉంటే ఈరోజు మళ్ళీ పచ్చపత్రికలు ఏం చేస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మనుషులు తరలిస్తున్నారు అనేటువంటి విధంగా విషయం చెప్తున్నాయి. ఇక్కడ ఏ ఒక్కరిని కూడా ఒక రూపాయి కూడా సరిగా మనం విజువల్ చూడొచ్చు. ఏ విధంగా వారి అభిమాన నాయకుడిని చూడటానికి ఏ విధంగా కూడా ఆ అభిమానులు కార్యకర్తలు అంతా కూడా ఎంత పరుగులు పెడుతున్నారో మనం చూస్తున్నాము. మొత్తంగా మరి కాసేపట్లో అయితే మాత్రం ఆయన ఇంకొక 2-3 నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకోబోతున్నారు. జనం చాలా తండోపతండాలుగా వస్తున్నారు. ఎటు చూసినా కొంతమంది ఏమో రపారప అంటున్నారు, రపారప జగన్ అని అంటున్నారు. కొంతమంది చూస్తేనేమో జై జగన్ అంటున్నారు, కొంతమంది జోహార్ వైఎస్ఆర్ అంటున్నారు. రాబోయేటువంటిది ఖచ్చితంగా జన సునామీ ఈసారి అని చెప్తున్నారు. అంటే కేవలం ఒక కోర్టుకి హాజరైనటువంటి నేపథ్యంలోనే ఈ విధంగా కూడా భారీగా వారంతా కూడా అభిమానులు ఆ పార్టీకి సంబంధించినటువంటి వారు తరలి రావటం అనేటువంటిది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఎంతమంది వారంతా కూడా వస్తున్నారో మనం చూడొచ్చు. జగన్ అయితే లోటస్ పాండ్కి చేరుకున్నారు. ఆ పోలీసులు కూడా ఆ సెక్యూరిటీతో మొత్తంగా వస్తున్నారు. ఎక్కడికక్కడ కొంత కార్లు ఏవైతే అడ్డం ఉన్నాయో వాటిని కొంత తొలగించేటువంటి ప్రయత్నం, పక్కకి జరిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తంగా మా నమ్మకం మీరే జగన్ అంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూడా వారంతా ఉన్నారు. అంతా మొత్తంగా ఇక్కడ ప్రధానంగా చూస్తే ఇక్కడ యూతే చాలా ఎక్కువగా కనపడుతున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ఆయనైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన నివాసం లోటస్ పాండ్కి అయితే చేరుకున్నారు. ఇక్కడ 1.5 గంట పాటు అంటే సుమారు 1.5 గంటల పాటు ఇక్కడ ఆయన విశ్రాంతి తీసుకుంటారు. ఈ విశ్రాంతి తీసుకున్న అనంతరం అయితే ఆయన మళ్ళా బయలుదేరి బేగంపేట వెళ్తారు. బేగంపేట నుంచి బెంగళూరు ఆయన నివాసానికి వెళుతారన్నట్లుగానే చెప్పాలి. ఏదైనా కానీ మొత్తంగా బేగంపేట నుంచి ప్రారంభం అయితే జన సునామీ అనేటువంటిది బేగంపేట నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు, నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి ఇక్కడ లోటస్ పాండ్ వరకు కూడా ఈ జన సునామీ అనేటువంటిది ఈరోజు కంటిన్యూ అవుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డికి అయితే అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత మరలా ఇటు హైదరాబాద్ వచ్చి ఇక్కడ కోర్టుకి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అయితే పార్టీ శ్రేణులు వారి అభిమానాన్ని చాటుకుంటూ చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు, ఘన స్వాగతం లభించింది అన్నట్లుగానే మనం చెప్పొచ్చు రవిశంకర్.
రైట్, థ్యాంక్ యూ తేజ. సో చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లో మరి కాసేపట్లో అడుగు పెట్టబోతూ ఉన్నారు. సిబిఐ కోర్టు విచారణకు దాదాపు 6 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇవాళ హాజరయ్యారు. 35 నిమిషాల పాటు ఆయన కోర్టులో ఉన్నారు. సో 12 ఏళ్లు బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో ఎందుకంటే దేశంలో మరే నేత కూడా ఇన్నేళ్ల పాటు బెయిల్ మీద లేరు. అందులోనూ చాలా సీరియస్ ఎలిగేషన్స్, అక్రమ ఆస్తుల కేసు ఇది. మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది? అసలు